క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము పరిశుద్ధ గ్రంథములోని అనేకమైన పరమ సత్యములను ప్రతినిత్యము ధ్యానిస్తున్న క్రమములో ఈ దినములకై ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్న కొన్ని సత్యములు మన ఆత్మీయతను బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. ఈ దినములకై చదువుబడినటువంటి 3 గ్రంథములు, పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము, పత్రికల గ్రంథము, 3 గ్రంథములలో సత్యములు మనం చూసినప్పుడు ఈ లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలాంటివి, దేవుని ఆరాధించే క్రమములు, అలాగే దేవుని ఆరాధిస్తూ తమ స్వయం ఆలోచనల చొప్పున జీవిస్తూ దేవునికి విరోధముగా ఉండే ఆరాధనలు, అలాగే ఆ మహాదేవుని సన్నిధిలో మహాదేవునికి విరోధముగా జీవించిన స్థితిలో మహాదేవుడే వారిని ఖండించి వారికి బుద్ధి చెప్పి వారిని నాశనమునకు గురి చేయటం మాత్రమే కాకుండా వారి యొక్క ఆరాధన క్రమములో ఉన్నటువంటి దైవములను సర్వములు నాశనములకు గురి చేసిన స్థితిని 3 గ్రంథములలో మనం చదువుకున్నాం. అనగా అనేక కాలములుగా, అనేక సంవత్సరములుగా, అనేకమైన యుగములుగా మానవుడు తమ యొక్క విధి నిర్వహణలో అపవాదికి సంబంధించిన ఆలోచనల చొప్పున తన జీవితాన్ని గడపడం మాత్రమే కాక ఆ దేవుని ఆరాధించే క్రమంలో కూడా సాతాను యొక్క ఆలోచనలను ఏ మాత్రము వదలక తమకు తాముగా గర్విస్తూ జ్ఞానవంతులని తమ ఆత్మీయతను బలహీనపరచుకొని నరక ప్రాప్తులు అవుతున్నారని గ్రంథములో దేవుడు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభువు వారు భూలోకములోకి వచ్చి ఆ మహాదేవుడే మనకు ఒక మార్గాన్ని చూపించి మన జీవితములన్నీ భద్రపరచబడి బలపరచబడి అద్భుతమైన శక్తివంతమైన స్థితిని పొందుకొని ఆయనకు ఇష్టలుగా ఉండాలని ఆయన రక్తమును ప్రోక్షించి మనలను శుద్ధీకరించి పవిత్రపరిచి ఒక నూతనమైన స్థితిని అనుగ్రహించారు. ఆ స్థితిలో భాగమే ఈ దినమున ప్రభువు దినము, ఆ దినము అనే మాటలతో వాక్యంలో కొన్ని సత్యాలు మనం చూస్తాం. దినము అనగా మనందరికీ తెలుసు, రోజు, అయితే కలోకియల్ గా మనందరికీ తెలిసింది ఏంటంటే దినం అంటే ఒకడు చచ్చినప్పుడు మన భారతదేశంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిస్థితిలో దినము అని అంటే అప్పుడు ఏంటి, మనకి వాడు చచ్చిపోతే వాడికి అది ఆల్రెడీ మన అందరి మైండ్లో ఇట్ హాస్ బీన్ నిట్టెడ్ లైక్ ఎనీథింగ్, బాగా అల్లిక చేయబడి మన మనస్సులో ఆ దినం యొక్క భావం నిర్ణయింపబడి ఉన్నది. దానిని ప్రక్కన పెడితే ఈ దినమున మీరు నేర్చుకుంటున్నటువంటి ప్రభువు దినము గురించి మనం మాట్లాడుకుందాం. అది ప్రభువు దినము అనగా దేవుడు సర్వనాశనము చేయబోతున్నటువంటి రోజు. ఎవరైతే అంధకార సంబంధమైన దేవతలుగా కొలవబడుతున్నారో వారిని, వారి విగ్రహములను, వారికి ఉన్నటువంటి ప్రతి భావోద్రేకాలను నాశనం చేసే రోజుని
ప్రభు నిలబడి మనము రక్షించాలి. అది రేపు రాబోతున్నది. ఆ రాబోతున్న రోజు ప్రవచనం అని మీరు గుర్తించాలి. ప్రవచనం అనగా దేవుడు మాట్లాడి ఇది జరగబోతుందని చెప్పే మాటని ప్రవచనం అంటారు. ఆ ప్రవచనాత్మకమైన భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ఈ దినమున మనకి ఒక సత్యాన్ని తెలియజేశారు. 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఆ యెషయా భక్తుడు ఎంత గొప్ప వాక్యం చెప్తున్నాడంటే 16వ వచనములో తర్షీషు ఓడలన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. జాగ్రత్తగా వినండి, స్పెసిఫిక్ గా చెప్తున్నాడు దేవుడు. తర్షీషు ఓడలన్నిటికీ రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ. అనగా తర్షీషు ఓడలంటే ఈ లోకంలో ధనమును సంపాదించుకోవడానికి ఇప్పుడైతే మీకు అనేకమైనటువంటి మీడియాస్ ఉన్నాయి. అప్పుడు నీటి మార్గంలోని ఓడల ద్వారా వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ధనాన్ని సేకరించడానికి ఆ ఓడలలో వస్తువులను అనగా విలువ గల వస్తువులను, విలువ గల దేవుళ్ళు బంగారు బొమ్మలను, విలువ గల దేవుడి యొక్క వెండి విగ్రహాలను వారు సరఫరా చేసి ప్రపంచానికి అందజేసే ఒక ఓడని తర్షీషు కూడా అంటారు. తర్షీషు అనగా ఒక ప్రాంతం యొక్క నామధేయం ఉంటున్నది. ఆ నెక్స్ట్ ఏం రాసినట్టు ఇక్కడ తర్షీషు ఓడలన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికిని భోగములు రమ్యమైన విచిత్ర వస్తువులు అంటే లగ్జూరియస్ లివింగ్. అసలు దేవుడితో ఉండటం అనేది మర్చిపోయారు. లగ్జరీ అంటే విచిత్రమైన రమ్యమైన వస్తువులు. రమ్యం అంటే అందము, మనోహరము, సౌందర్యము, నీ మనసుకు తోచినటువంటి ఒక యోచనతో కూడిన వస్తువులు. అలా భ్రమలో ఉంటున్నటువంటి మనుషులతో, ఆ యొక్క లగ్జరీ అనే ధనము కొరకు ఆశించే మనుషులతో, అంత మాత్రమే కాకుండా ఆ లోకంలో ఉన్న దేవతలను ఆరాధించే మనుషులతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని వదిలి మన భావోద్రేకాలతో మనం జీవిస్తున్నాం. అందుకని నెక్స్ట్ వర్డ్ ఏం రాశాడు చదువుతారు. ఆ దినము నియమింపబడి ఉన్నది. ఆ రోజునట నియమింపబడినది అంటే ఏంటంటే ఇట్ హస్ బీన్ ప్లాన్, ఇట్ విల్ బి డన్ ఆన్ ద డే. నియమించుట అంటే ఈ రోజున ఖచ్చితంగా ఇది జరగబోతున్నది. నియమింపబడినది అంటే ఆ దినముననే. మళ్ళీ రేపు ఎల్లుండి మర్చిపోయాము అనే మాటలే లేవు. ఆయన ఒక రోజు చెప్పారంటే ఆ రోజు తప్పకుండా జరుగుతుంది. అందుకని ఈ తెలుగు వాడు రాశారు నియమింపబడినది. అనగా నియమము అంటే ఒక పద్ధతి ప్రకారమే జరిగినది. ఆ యొక్క పద్ధతిలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఇక్కడ. చదువు తల్లి. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే కట్ట వహించును. నరులు అంటే ఎవరండి? మనందరం నరులమేగా. మనమందరం నరులమే. మన యొక్క అహంకారము, గర్వము రెండు మాటలు చెప్తున్నాడు దేవుడు. అహంకారం అంటే ఏంటి, గర్వం అంటే ఏంటి? రెండు ఒకేలా కనపడుతున్నాయి కదా? కాదు కాదు కాదు. గర్వము పేదవాడికి కూడా గర్వం ఉంటుంది. ధనవంతుడికి గర్వంతో కూడిన అతిశయంతో కూడిన జీవనం ఉంటుంది. అది అహంకారాన్ని తెలియజేస్తారు. అనగా క్రొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది అనమాట వాడికి. అందుకని అక్కడ తెలుగు మాట ఏమంటున్నాడంటే మహాదేవుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. అది వాడేమో ఆ స్టేటస్ నుంచి కింద తెచ్చేస్తున్నాడు. ఈ యొక్క పేదవాడైనటువంటి నరుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ గర్వం నుంచి తగ్గిస్తాడు. ఆ రోజున చూసి ఆయన చేసే క్రియ చూసి మనుషులందరూ కూడా దేవునికి స్తోత్రించి తమకు తాముగా తమ గర్వాన్ని అణచుకుంటారట. దేవుడు చెప్పింది తప్పక జరుగుతుంది అన్నప్పుడు మనకేమనిపిస్తుంది? తప్పదు.
ఆయన పర్ఫెక్ట్ అనే మాట మాట్లాడతాం. నెక్స్ట్ చదువుతాను. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహములు బొత్తిగా నశించిపోవును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. బొత్తిగా అంటే ఏ ఒక్కటిగా కనపడదు. బొత్తిగా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆకారం కూడా కనపడదు. ఇక మొత్తం నశించిపోతాయట. రేపు దేవుడు చేయబోయే క్రియల గురించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ విగ్రహాలను ఏం చేస్తారు? ఇక్కడ దేవుడు జాగ్రత్తగా ఉంది. దాంట్లో సున్నితమైన మాటలు. ఆ విగ్రహాలను ఏంటి? దేవుళ్ళు. ఇక్కడ దేవుళ్ళు అందరూ ఏమవుతున్నారు? దేవుళ్ళుగా చెప్పబడే వారందరూ నశించిపోతున్నారు, దోషులైపడుతున్నారు, లేరు అనే మాటని చెప్పబోతున్నారు. వాటిని ఇప్పుడు దేవుడిగా ఆరాధిస్తున్నారు మన సహోదరులు సహోదరు. ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్సవ నుండి మనుషుల కొండల గుహలలో దూరుదురు, నేల పొరియలలో దూరుదురు. కాబట్టి మనము దానిని నిజమైన దేవుని ఆరాధిస్తే పరిగెత్తే పని. అర్థమవుతుందా? రన్నింగ్ కొండలు చూసే పని లేదు. నెక్స్ట్ ఏం చూడొచ్చు? అదొద్దు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహలలోను బండ బీటులలోను దూరవలనని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిడములకును పారవేయుదురు. అప్పటి వరకు బంగారు దేవుడు, వెండి దేవుళ్ళు అందరూ ఏమవుతున్నారు? తీసుకొని పరిగెత్తారు. ఇట్లేం భయం వదలట్టారు. మా దేవుడి వల్ల ఏం కాదని, మా దేవుడి వల్ల ఏం కాదు, ఈ యొక్క భయంకరమైన స్థితి నిజ దేవుడు వచ్చి ఈ క్రియ చేస్తున్నారు కాబట్టి అని వాళ్ళు ఏం చేస్తారంటే గబ్బిడలని, గబ్బిడములు ఎలుకలంటే నెగ్లెక్టెడ్. మనం గబ్బిడము ఎలుకలు అసహ్యించుకునే ఆ యొక్క జంతువు, ఆ యొక్క గబ్బిడమేమో ఒక ఫ్లయింగ్ మ్యామల్. గబ్బిడలు కూడా మ్యామలే, అంటే మానవుడికి సంబంధించిన ఇతరాలు ఇవన్నీ. ఎలుక కూడా మ్యామలే. వారు హీనమైనటువంటి మనుష్య జాతిలో ఉన్న ఆ యొక్క మ్యామల్ గ్రూప్ లో ఉన్నటువంటి జువాలజీ దేవుడు చెప్పే దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఆ దేవుడైన నిజమైన దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు ఆయన ఛాలెంజింగ్ గా చెప్తున్నారు. రేపు ఇది జరగబోతుంది. ఏ వార్ బిట్వీన్ ది సేటన్ యాజ్ వెల్ యాజ్ గాడ్. సాతానుడికి దేవుడికి మధ్యన ఒక యుద్ధం జరగబోతుంది. అనే యుద్ధంలో జరుగుతున్న క్రియల గురించి, ఆరాధించే వారి గురించి ఇక్కడ చదువుకున్నాం. నెక్స్ట్ ఈ చదివినటువంటి వాక్య భాగం ఏంటది? సువార్త వాక్య భాగం మత్తయి 7:17. చదువు. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఇప్పుడు విశ్వాసులైన మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పటి వరకేమో విగ్రహారాధికులైన భక్తులతో మాట్లాడాడు, మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు. మనకు తప్పు కాదని ఆయన తెలుసు. వాళ్ళేమో నిజదేవుడిని ఆరాధించలేదు, మనమేమో దేవుణ్ణి ఆరాధించే క్రమంలో నటించే ఆరాధన క్రమమే ఉంది. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇందులో ఏం పొరపాటు లేదు. ఆ ఫలముల గురించి మాట్లాడినప్పుడు 6 మాటలు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు దాని ఇంగ్లీష్ లో. 6 పదాలు కలిపి ఒక సెంటెన్స్ అది. మంచి ఫలములు, ఫలించనివి, ఫలించాల్సినవి అనే మాటలతో వాడతాడు అక్కడ.
కాబట్టి ఒక మాటని ఇన్ని పదాలతో దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను గురించి నా గురించి. దేవుడి యొక్క ఆరాధన క్రమాల్లో చివరిగా ఆయన ఏమన్నాడు? చివరి ప్రభువా మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. అది ఈ కేకలు పెట్టుకుంటారే ప్రభువా ప్రభువా అని అస్సలు సాధ్యత లేదు. ఊరిని నాలుకలతో పెదవులతో దేవుని ఆరాధించే క్రమం చూశారు. ఆ గ్రూప్ ఎక్కువైంది ఇప్పుడు. హృదయ శుద్ధితో ఆరాధించి, ఆత్మతో ఆరాధించి, దేవుని నిజముగా వాక్యానుసారం జీవించే భక్తులు కొరవైన వారితో మాట్లాడుతున్నాడు దేవుని మాటని. మనం ఎలా ఉంటున్నాం? దేవుడికి ఇష్టలుగా ఉంటున్నావా లేదా? దేవుడికి ఇష్టమైన ఆరాధన చేస్తున్నావా లేదా అని మనల గురించి మాట్లాడుతూ, ఇంతకుముందు వాటి గురించి మాట్లాడుతూ మనల గురించి ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలిస్తే పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని అది పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. రెండు మాటలు చెప్తున్నాడండి. మనం పరలోక రాజ్యానికిగా ఈ దేవుడిని అంగీకరించాం అంతేనండి. ఎందుకంటే ఎక్కువగా నరకానికి వెళ్ళకూడదని ఈ దేవుడిని మనము ఎన్నిక చేసుకున్నాం. ఈ దేశంలో ఉండి ఈ దేవుడిని మనం ఎన్నిక చేసుకున్నాం. జాగ్రత్తగా వినండి. మన ఏదో గొప్ప, వీళ్ళేదో తక్కువ, వాళ్ళేదో తక్కువ అని అనుకోకండి. అందరం అదే గతి. ఈ దేశంలో పుట్టిన మనము ఈయన వల్ల మనం పరలోక రాజ్యం వస్తుందని వచ్చాం. ఆ పరలోక రాజ్యం రాదని అనుకుంటే నువ్వు ఇక్కడ ఈ రీతిగా జీవిస్తే దేవుడికి ఇష్టడుగా లేకుండా తండ్రి అయిన దేవుడికి పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. చిత్త ప్రకారము, చిత్తము అంటే మనస్సు. ఆ చిత్తం ఆయన మనస్సుకు తగినట్టుగా మనం దేవుడు ఆరాధించాలి. కానీ మనకు తగినట్టుగా మనం దేవుడు ఆరాధించబడు. దానికి ఒక క్రమాన్ని పెట్టాడు లోకంలో. ఆ క్రమం చొప్పున మనం జీవించాలి. ఆ క్రమమే దేవుడిచ్చినటువంటి సంఘము, ఆ క్రమమే దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము, ఆ క్రమమే దేవుడిచ్చిన ఆరాధన స్థితి. వీటిని మరచి మన స్వంత జ్ఞానంతో ఉండొద్దు, దేవుని యొక్క మనసు ప్రకారం ఉండు. వారికి నేను దేవుడిని అని చెప్పుకుంటారేమో, కేకలు పెడతారేమో, బోర్డులు పెట్టుకుంటారేమో, కానీ నేను మాత్రము నా తండ్రి ప్రకారం జీవింపని ప్రతి వాడిని లెక్క చేయనంటాడు. నెక్స్ట్ ఏమన్నాడా? ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? అది ఎవరు? ఆ బ్యాచ్, పాస్టర్ గారి బ్యాచ్. నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? మా పాస్టర్ గారి బ్యాచ్. నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అక్రమము చేయువారులారా, అక్రమము నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. నా యొద్ద నుండి పొండని, గెట్ అవుట్ అని ఇంగ్లీష్ మాట అయితే బాగా అర్థమవుతుంది. వారితో చెప్పుదును. ఆయన రేపొద్దున అదే మాట మాట్లాడతారు. గెట్ అవుట్. నేను దేవుడిని పరిచయం చేశాడు స్వామి, ఫాదర్ నేను ఇవన్నీ చేశాడు, నువ్వేదో వరాలు ఇచ్చావంటావు అనగా అక్కడేమో విగ్రహారాధికుల్ని, ఇక్కడేమో దేవుడిని ఆరాధించే క్రమము లేని విశ్వాసుల్ని, కాపాడుల్ని. ఆయన ప్రకటన గ్రంథం కూడా ఒక మాట చదవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏంటది? ప్రకటన 19:9 నుంచి 16. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా, అతడు వద్దుసుని నేను నీతోను నీ కేసులు గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసులను దేవునికి నమస్కారము చేయుము. సహోదరులు సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసులను దేవునికి నమస్కారం చేయుము. మీకు మీరుగా మీరు మరణించినంత వరకు దేవుడు నమస్కారం అనేది దేవుడికి ఎన్నిసార్లు చేస్తారు గుర్తుపెట్టుకోండి. నమస్కారం అంటే పోని నీ మనస్సుకి ఆ యొక్క ఈ కరములు ఎత్తి మంచి
హృదయశుద్ధితో చేసే ఒక స్పందనే నమస్కారం. రెండు చేతులు జోడించి పెట్టడం అనేది అందరూ చేస్తారు. ఎంత జరిగితేనే నీవు దేవుడికి ఇష్టడుగా ఉంటున్నావు అని అర్థం. అనగా నీ క్రియలు ఎలా ఉంది? నమస్కారం పెట్టడం అనేది ఇన్సల్ట్. యేసుని చెప్పడం ఇన్సల్ట్. ఆయనేమో నా పేరు చెప్పడం, నన్ను నమస్కారం చేయరంటాడు ఆయన. ఒకసారి మనముగా ఈ డినామినేషన్ కల్చర్ పక్కన పెట్టండి. మీరు పెట్టవలసింది ఏంటంటే గ్రంథం యొక్క సత్యాలు. ఆ సత్యాల ప్రకారము మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. కానీ చివరి వచ్చిన చదువు దేవునికి నమస్కారము చేయము, దేవునికి నమస్కారము చేయము, నమస్కారము చేయము. యేసుని కూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పాను. దేవునికి దండ పెట్టడం అనేది ఆయన పట్టణకు పెడతాం చదువు కానీ కనపడని దేవుడికి ఏం పెడతారంటారు. ఆ పట్టానికి పెట్టుకోవాల్సిన రాశాడు ఆయన. తీసి పారేస్తున్నారంట పట్టాలని. ఆ విగ్రహాలన్నీ పారేస్తున్నారంట, కాల్ చేస్తున్నాడు. పారేయడం కూడా ఎవరికంట? వేస్ట్ బ్యాచ్ ఇస్తున్నారంట, గబిడాలకి ఎలుకలకు ఇస్తున్నారంట. మనం కూడా అదే తయారయ్యో అంటున్నాడు దేవుడు. వాళ్ళతో పోలుస్తున్నాడు, ఆరాధించే మనతో పోలుస్తున్నాడు. ఈ దినమున ప్రభువు దినము వస్తున్నది, జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. వారంలో ఒక రోజు దేవునికి ప్రత్యేకించి నీ యొక్క స్టైల్ ఆఫ్ లివింగ్ ని దేవుని కొరకు నిర్ణయించలేవు. నమ్మకంగా ఒక ప్రశ్న మనలో వేస్తుందాం. ప్రత్యేకించిన ప్రశ్నని ఆ దేవుని కొరకు ప్రశ్నించుకుందాం. ఇంకా మాట్లాడేవి ప్రభువు దినము గురించి దేవుడు చెప్తున్నాడు. ఆ దినమున ఉగ్రత ఉన్నది, ఆయన రాకడ ఉన్నది, ఆయన దుష్టులను, దేవునికి ఇష్టం లేని వారిని నాశనం చేసే రోజు ఉన్నది. అది ఉన్నదని చెప్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఒక క్రమం వస్తుంది అంటే గవర్నమెంట్ ఏదో చెప్తుంది, వరదలు వస్తాయి జాగ్రత్త, తుఫాను వస్తుంది జాగ్రత్త అంటే మనం ఏం చేస్తాం? ఒక సిద్ధపాటు మనకు ఉంటుంది. ఇప్పుడు నీ దేవుడు అదే చెప్తున్నాడు. నీ సిద్ధపాటు ఎలా ఉంది? పరిశుద్ధతతో కూడి జీవిస్తున్నావా, లేక నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము, క్రమము రెండు నెగటివ్ అండ్ పాజిటివ్ సెకండ్స్. అక్రమము దేవునికి క్రమమైన లైఫ్ లివింగ్ లేకపోతే, స్టైల్ ఆఫ్ లివింగ్ లేకపోతే ఇది మన సొంతంగా కొన్ని ఉండొచ్చండి భావాలు. కానీ దేవుని విషయంలో మాత్రం ఆ స్టిపులేటెడ్ గైడ్ లైన్స్ లని మీరు ఉండండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలేయుడును. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఆయన చెప్పారు. ఇప్పుడు మనతో మనం ఎలా ఉండాలని కూడా చెప్తున్నాడు దేవుడు. ఇల్లు కట్టినప్పుడు బండ మీద ఎందుకు కడతారు? పునాదులు వేస్తారు, బండలు వేస్తారు, గట్టిగా వేస్తారు, మూలరాయి వేస్తారు, వేస్తారు. దానిలో మామూలుగా క్రైస్తవుల ప్రాంతంలో వాడైతే కొబ్బరికాయలు కూడా చేస్తారు. ఇప్పుడు ఈయన ఏం రాయాల? కొబ్బరికాయలు రాయలు, ప్రార్థనలు రాయాలి. ఆ పునాది ఏ విధంగా అయితే నువ్వు వేస్తావో గట్టిగా, ఆ విధంగా నీ యొక్క విశ్వాస జీవితాన్ని బలపరచుకో. పడిపోకుండా నువ్వు పడిపోవద్దు. పడిపోతే నాశనం అయిపోతావు అని దేవుడి దినాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు సిద్ధపడటానికి ఏ విధంగానైతే గృహానికి ఎలాగ పునాది వేసి కట్టావు, ఆ పునాది లేని వాడు ఎలా ఉంటారా? నెక్స్ట్ వాన కురిసెను, వరదలు వచ్చి
వరదలు వచ్చెను. గాలి విసిరి ఆ ఆ ఇంటి మీద కొట్టెను గాని కానీ పునాది బండ మీద వేయబడెను గనుక ఆ అది పడలేదు. అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని ఆ వాటి చొప్పున చేయని ప్రతివాడు ఆ. ఆ ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుడు పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాట గొప్పదని చెప్పెను. ఒక గృహాన్ని కట్టే ఒక మోడల్ సిస్టమ్ అని దేవుడు చెప్తున్నాడు. అదే మనకు అర్థం కావడానికి దేవుడు చెప్తున్నారండి. ఇది కూడా 800 సంవత్సరాలండి, 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట. 2000 సంవత్సరాల క్రితము ఉదాహరణగా చెప్పిన మాట. ఇంకా 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 ఇన్ని వాక్యాలని కూడా మనం బలహీనులుగానే ఉంటున్నామా, బలవంతులుగా ఉంటున్నామా, దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా, అయిష్టులుగా ఉంటున్నామా, మనకు మనముగా సొంత జ్ఞానం చొప్పున దేవుని ఆరాధిస్తున్నామా అని ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ స్వయంగా దేవుడు మాట్లాడిన మాట. ఆయన క్రమములో నీవు ఎలాగ స్టిపులేటెడ్ లైన్స్ లో దేవుడిని ఆరాధిస్తున్నావు. నువ్వు నేర్చుకున్నది పర్ఫెక్ట్ అనుకోవద్దు. నేర్చుకున్నది పర్ఫెక్ట్ అవ్వచ్చేమో, స్టిల్ దేర్ ఇస్ సంథింగ్ టు లెర్న్. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని దేవుడు ఇదని చెప్తున్నారు. కాబట్టి మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ సత్యాలు మనం గ్రహించి మన ఆత్మీయ సిద్ధపరచుకుందాం. ఆత్మదేవుని యొక్క శక్తిని మనం పొందుకుందాం. చూడండి, ఆ రోజున ఆయన ఎందుకు అలాగా చేస్తున్నారంటే పాపం అనేది ఒక అడ్డం వస్తుంది. పాపము అనగా దేవునికి ఇష్టము లేనిది, దేవునికి విరోధమైనది, దానిని అవలంబించి ఆరాధించే క్రమంలో ఉంటే నాశనానికి గుర్తవుతాం. కాబట్టి ఆ పాపాన్ని అబాలిష్ చేస్తాడట దేవుడు. అబాలిష్ చేయడం అంటే తీసి పారవేస్తాడు, నాశనం చేస్తాడు, లేకుండా చేస్తాడు. ఆ యొక్క పేతురు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 Peter 3rd chapter 10th verse. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఏంటట? దొంగ వచ్చినట్లు వచ్చును. అంత ముందే రాశాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు పగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కలిగినట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, ఏమంటారు తల్లి? పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. అది ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి రాసినటువంటి ప్రవచనంలో నువ్వు నివసిస్తున్న భూమి పోతుందిట, సూర్యుడు పోతాక, చంద్రుడు, నక్షత్రాలు, గాలి సర్వము నాశనం అయిపోతుందిట. నీ గురించి నా గురించి అప్పుడు ఏమవుతావు చెప్పండి? బ్రతుకుతావా? అది నువ్వు దేవునితో పరిశుద్ధంగా జీవిస్తే అవి నాశనమైన నువ్వంతే ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ దేవుడే యేసయ్య నిన్ను కలిగి ఉన్నాడు. ఆ దేవునితో ఉన్న వారికి ఎంత నాశనం అవుతున్నా కూడా మనకి ఏమాత్రం కూడా నాశనం లేదు. పరిశుద్ధంగాను మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. జాగ్రత్త కాదు, ఎంతో జాగ్రత్త. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును, కొత్త ఆకాశము కొరకును, కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. అది రేపు మనకు జరగబోయేది. ఇది మాత్రం తథ్యం. ఇందులో ఏ మాత్రం పొరపాటు లేదు. మన పరిశుద్ధత ఎలా ఉందని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అటు వారినైతే ఎలాగ ప్రశ్నించాడు, మనల్ని అయితే ఇలాగ ప్రశ్నిస్తున్నాడు. మన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాడు? ఆయన చెప్పాడు, పరిశుద్ధముగాను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండండి. అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
మన ఆత్మీయత ఎంతో భద్రపరుచుకుని ఉండాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన యొక్క ఆత్మీయ స్థితిని ఒకసారి చూస్తున్నాం. అందుచేతను పరలోకముందున్న వారిలో గాని, భూమి మీదనున్న వారిలో గాని, భూమి కిందనున్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనకు అనుగ్రహించెను. ఈ దేవుని యొక్క ప్రాధాన్యతను మీరు ఒకసారి చూస్తే, ఎందుకు అవన్నీ రాశారంటే నీకు ఆయన మీద ఎక్కువ భక్తి కలుగుతుందని, గౌరవం కలుగుతుందని, ఆత్మీయతలో భద్రపరచబడతావని రాశాడు. అంతేకాని ఆయనకి లేవని కాదు. నీకు గొప్పగా ఉండేవాళ్ళకి ఎక్కువ మర్యాద ఇష్టం ఉంటుందని అట్లా రాశాడు. ప్రపంచంలో ఉన్న అన్ని నామాల కంటే మొట్టమొదటి పేరు అయితే వీరికి ఏ పేర్లను తీసుకొని చెప్పుకున్నా కూడా ఆ పేర్లు విగ్రహాలను ఏమైంది, కపిలాలు, ఎలుకలు. చూడండి గ్రంథంలో వాటి గురించి ఏమి రాశారు. బోర్డ్స్ లేవి కాండం 11వ అధ్యాయం 30లో బోర్డ్స్ గురించి చదువుతాం. Levites 11th chapter 30th verse. వెళ్ళి 11:30 వెళ్ళి నేల మసలి దొండ సరటము అడవి ఎలుక ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. అది దేవుడిని అపవిత్రపరుస్తున్నాడు దేవుడు. వాటిలో చచ్చిన దాని కళేవారము దేని మీద పడెను అది అపవిత్రమగును. అపవిత్రమైన వాటిని చేస్తున్నాడు. అది చెక్కపాత్రే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయ ఉపకరణం ఏది అయినా గాని అయిన ఎడల దానిని నీళ్ళలో వేయవలెను. చూడండి ఎంత హీనంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గబ్బిడాలకు ఉన్న స్టేటస్ ని చెప్తున్నాడు దేవుడు. వాడు ఏదో ఇప్పుడు దేవుడిలాగా ఆరాధించిన బంగారు విగ్రహాలని వాటిని పడేయాలి. అది ముట్టుకుంటేనే అపవిత్రం పడతాడు దేవుడు. అంత హీనమైనటువంటి జీవితాలు జీవించండి. మన క్రమం కూడా అలాగే ఉంది. దేవుని భక్తి లేదు, పరిశుద్ధత లేదు. రెండో మాట మీరు ఒకసారి చదువుకుందాం. లెవైట్స్ 11th chapter 19th verse బ్యాట్స్ గురించి రాస్తారు. Levites 11th chapter 19th verse. ప్రతి విధమైన కొంగ, కుకుడుగువ, గబ్బిలము, రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చెరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో సంచరించుచు నేల గంతులు వేయటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. Deuteronomy 11:14-18 ద్వితీయోపదేశకాండం 14:10. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినడానికి ఏమనగా పక్షిరాజు, పెద్ద గోరువ, క్రౌంచి పక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడి కంటే, గుడ్లగుబ్బ, హంస, గూడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, సారస పక్షి, ప్రతి విధమైన సంకుబడి కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలం మొదలవి. ఇవన్నీ గబ్బిలం తింటారంట. అసలు ఏంటంటే ఆయన అట్లా రాస్తాడు. వాక్యంగానే చూసుకోవాలి కానీ కొట్టేశారని చెప్పి నేను కాపులు ఉన్నాను. అసహ్యమైన వాటిని
భుజించే కాపర్లు ఉన్నారు. అలాగా వీటన్నిటిని దేవుడు ఆ విగ్రహాలు అలాగా పారేస్తున్నటువంటి అసహ్యం అంటే ఈనాటికి హీనమైన స్టేటస్ విగ్రహాలు. ఆ దినము కొరకు మనం ఎదురు చూడాలి. అవి ఉన్నవి తెలుసున్నప్పుడు కూడా మనం అటువైపు వెళ్ళకూడదు. మన భక్తిని కూడా పోగొట్టుకోకూడదు. మన పరిశుద్ధతను తగ్గించుకోకూడదని ఆత్మదేవుడు చెప్తూ వస్తున్నారు. వారి యొక్క సత్యాన్ని 2 తిమోతి 2:19 ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 Timothy 2nd chapter 19th verse. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. అది మనం చేయాల్సింది. ఆయన నామమును కలిగిన మనకు నీతితోనే ఉండాలి కానీ దుర్నీతి అనేది మనకు లేదు. ఆ భావాన్ని మనం కలిగి ఉండాలని ఆత్మదేవుడు చెప్తున్నారు. ఆ రోజున 1 కొరింథీ 3:11 మహాదేవుడు చెప్తున్న మాట చదువుకున్నాం. 1 Corinthians 3rd chapter 13th verse. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గట్టి, పోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడదు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నటకు రక్షింపబడను. జాగ్రత్తగా సున్నితంగా దేవుడు చెప్తున్నారు. మన భక్తిని అటు ఇటు ఉంచకండి, నీతియుక్తంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఆ పునాది గట్టిగా ఉండే ప్రయత్నాలను ఉండండి. మనకున్నటువంటి ఆత్మీయతను స్థిరపరచుకొని శక్తివంతమైన వాక్యానుసారమైన స్థితిని కలిగి ఉండండి. రేపు రాబోతున్న ఆ రోజున నిన్ను అగ్నితో కాల్చినటువంటి ఆ యొక్క పుటము వేయబడినటువంటి బంగారం ఎంతమంది వస్తాయో ఆ దిన నీవు అంతమంది వస్తావు. నీతిమంతుడు కాకపోతే నీవు నాశనమై మసైపోతావు. అది సింపుల్ గా దేవుడు మనకు తెలిసిన మాటలతోనే ఆత్మీయ సత్యాలను బోధిస్తున్నారు. ఆ దినమున జరగబోతున్నటువంటి ఉగ్రతల గురించి దేవుడు చెప్తూ వస్తున్నారు. కాబట్టి మన భక్తి తత్పరుని భక్తి విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 14వ వచనము యోధా పత్రికలో మహాదేవుడు మాట్లాడుతున్న భక్తిని గురించి మాట్లాడుతున్న మాటను చదువుతున్నారు. 14th verse. 1వ అధ్యాయము 14వ verse చూడండి. ప్రకటనకి ప్రక్కనే ఉంటాయి. ప్రకటనకి ముందు ఆదాము మొదలుకొని ఏడవవాడైన హనోకు కూడా ప్రవర్తించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. భక్తిహీనతల గురించి భక్తి వదిలి చేస్తున్న క్రియల గురించి రాస్తున్నాడు దేవుడు. అనగా మనల గురించి మాట్లాడుతూ దేవుడు రేపు రాబోతున్నటువంటి వేవేల ఎవరితో వస్తాక వేవేల పరిశుద్ధుల పరివారంతో తీర్పు తీర్చడానికి వస్తారట. అలా ఉందామా లేక పరిశుద్ధులుగా ఉండి దేవుడికి ఇష్టలుగా ఉందామా? ప్రశ్న మనం వేసుకుందాం. మన జీవితాలను భద్రపరచుకొని బలపరచుకుందాం. మన ఆత్మీయతను స్థిరపరచుకుందాం. ఎవరెవరు చెప్తున్నారంటే ఆ మాటని ఏడమ్ నుంచి చెప్తున్నారు. ఏడమ్ కూడా ప్రవక్తేనట. మీరు గుర్తుపెట్టుకోండి. ఏడమ్ కూడా ప్రవక్తే, ఆదాము కూడా ప్రవక్తే. ఆ దినమున ప్రవచించాడు, ఆయనే ప్రవచించాడు, భక్తుడి గురించి ప్రవచించాడు. ఆ విధంగా మీరు జాగ్రత్తగా ఉండాలి సుమీ.
ప్రభువు దినము వస్తుంది. ఆ దినమున ఆ ఉగ్రతను మనం ఏ మాత్రము కూడా అనుభవించకూడదు. మనం దేవునికి ఇష్టలుగా ఉండి దేవునికి ఆత్మీయతలో స్థిరపరచబడి 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాను. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 2వ వచనము. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభు దినం వచ్చునని నీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. తప్పించుకోవడం అనేది పెద్ద స్టైల్. ఏదన్నా వే అవుట్ ఉందో చెప్పండి, మార్పు ఉందేమని అంటారు. మనం ఎస్పెషల్లీ ఆంధ్ర పీపుల్ మాత్రం నేను స్టడీ చేశాను. చట్టం ఒకటి ఉందనుకో, అధికారులు అంటారు ఏదైనా మార్పు ఉందా సార్ అంటారు. చట్ట ప్రకారం ఉండాలి, కానీ వాళ్ళు ఏమంటారు, మన ఏదన్నా వే అవుట్ కనబడుతుందా అని అంటారు. ఇప్పుడు అదే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, వే అవుట్ గురించి చెప్తున్నాడు. No way out. You should have to face the judgment. తీర్పు నువ్వు పడాల్సిందే. మళ్ళీ ఆ మాట చదువురట. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని నీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారిని ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. అంటే ఆకస్మికంగా వస్తుంది, మనకు తెలియకుండా వస్తుంది. దీనికి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినట్టు వర్షం వస్తుంది వేళ దీనికి చెప్పే విధానాలు ఉంటాయి కదా. ఇప్పుడు గర్భిణీ స్త్రీ కూడా అంతే కదండి, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ సిక్నెస్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రయత్నాలు చేసి పరిగెత్తారు. కాబట్టి వాళ్ళు ఏదో డేట్లు కూడా చెప్తారు డాక్టర్లు, ఉపయోగం. అవునా? ఎనీ కేసెస్ దేర్? నో కేసెస్ దేర్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్స్ వర్డ్ అక్కడ స్పెసిఫై అవుతుంది. దొంగ కూడా ఇవాళ ఇంటికి వస్తున్నాని ఒక నోటీస్ ఇచ్చి వస్తాడండి. కాబట్టి దేవుడు రేపు రాకడలో ఉగ్రత జరిగే రోజున ఇలా వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు పరిశుద్ధపరచబడడానికి, ఆత్మీయతలో బలపరచబడడానికి, బాప్తిసం తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేసి అవుతుందా? అందుకని ముందుగానే మనం సిద్ధపడి ఉండాలి. ముందుగానే ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. వేళ వస్తాడు నా దేవుడు. ఐ క్యాన్ సే అబౌట్ దట్ వన్, గాడ్ ఈస్ గోయింగ్ టు విజిట్ మీ అనే భావన నీలో ఎప్పుడు బిగించుకొని ఉండాలి. అది ఏ రోజుకి ఆ రోజు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. నాకు దయచేసి నీ పరిశుద్ధత గురించి కూడా నువ్వు గుర్తు చేసుకో. శక్తివంతమైన దేవుడు అండి నీ దేవుడు. చెప్పిన మాట తప్పక జరుగుతుందండి. ఆ స్థితిని గురించి అందరి గురించి చెప్పాడు. భూలోకంలో ఉన్న భక్తులందరి గురించి చెప్పాడు. ఆయన భక్తుల గురించి చెప్పాడు, ఆయన భక్తుల కాని వారి గురించి చెప్పాడు, రేపు జరగబోతున్న ఉగ్రత గురించి చెప్పాడు, పనిష్మెంట్ గురించి చెప్పారు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? పితృభక్తుడు ఏం చెప్పాడ? పరిశుద్ధముగాను భక్తిగాను ఉండమంటున్నాడు. ఎంతో జాగ్రత్తగా ఉండు అంటాడు. ఆ వచ్చిన తర్వాత ఇంకో వచ్చిన ఉంటుంది అక్కడికి, పరిశుద్ధతను భక్తితో కలిగిన తర్వాత. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూసి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును మన నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఇక్కడేమో మనకు ఆయన కనపడేది శిలువ మీద పడ కిరీటం. ఆయన కనపడేది రక్తం కారడం, అదొకటే మనకు తెలుసు. ఎలా ఉంటారంటే నీ దేవుడు రేపు ఉగ్రతప్పుడు అనేక కిరీటములు
అనేక కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన యొక్క స్టేటస్ ని దేవుని యొక్క సుప్రభస్యం గురించి చెప్తున్నాడు. ఇది చెప్తున్నాడు. ఆయన ఏముందలేవో అని అంటారు, కానీ ఇవన్నీ చెప్పాల్సి వస్తున్నాయి. కాబట్టి ఎంత ఉన్నా కూడా నా భక్తి మాత్రం ఇంతకంటే ఎక్కువ చేయలేదు సార్ అంటారు లేదు. కానీ నేను అడిగేది ఏంటంటే బతిమాలేండి, అన్ని తెలుసుకుని సత్యం తెలుసుకున్నాం కాబట్టి ఆయన యొక్క ఆత్మీయతో కూడిన భక్తిని కలిగి విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. మహోన్నతుని యొక్క మహాకృపను పొందుకుందాం. ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన స్థితిని స్థిరపరచుకుందాం. మహాదేవుడు మాట్లాడుతున్న మరి ఒక సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. యెషయా భక్తుడు 65వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటను తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు 65:17లో ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉంటారు. 65:17 హర్షించి ఆనందించండి. హర్షించు వారికి గాను స్తుతించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించెదను, నా జనులను గురించి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినపడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలబడేటని ముసలి వారు ఉండరు. వాళ్ళు 100 సంవత్సరముల వయసు గల వారై చనిపోదురు. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి రేపటి దినముల గురించి, ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. రేపు ఇవంతా కూడా అబాలిష్ అయిపోతుంది. అయిపోయే రేపు ఆయన చేయబోయే 1000 సంవత్సరాల పాలనలో జరగబోతున్నటువంటి యోగికరమైన స్థితిని గురించి చెప్తున్నాను. మరొక మాట యెషయా భక్తుడు 66:22లో ఒక సత్యాన్ని చెప్తూ ఉన్నారు. 66:22 నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామము నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ఆయన నామము ప్రతి నిత్యము నిలిచిండే నామమై ఉంటుంది. ఆయన నామమును బట్టి మనము రక్షకుడిని అంగీకరించి మన ఆత్మీయతను బలపరుచుకొని జీవిస్తున్నాం. ఆయన రాకడ ఉన్నదని గుర్తిద్దాం. ఆయన రాకడలో మన యొక్క భక్తిని చూస్తారని గుర్తిద్దాం. మన నీతిని చూస్తారని గుర్తిద్దాం. మనకున్నటువంటి బలహీనమైన భక్తిని స్థిరత్వంతో కూడిన భక్తిగా భద్రపరుచుకుందాం. మనకు బాగా జ్ఞానవంతులకు కాదని, వాక్యమే మనకు జ్ఞానం వస్తుందని యోచిద్దాం. మన యొక్క స్థిరత్వాన్ని స్థిరపరచుకొని ఆయన రాకడలో ఉన్నటువంటి యోగికరమైన ఆయన నూతన యెరూషలేములోనికి మనముంటాం. ఆ నిర్మల క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఆ నూతన యెరూషలేము అనే మాటల్ని చదువుకొని ముగించుకుంటారు. 21:3 ఆ యొక్క ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి గొప్ప స్వరము చెప్పుట వింటిని. కాబట్టి మన నీతిని, ఆత్మీయతను బలపరుచుకుందాం. మన భక్తిని మన సొంత జ్ఞానంతో ఉంచదు. స్థిరత్వము, వాక్యానుసారమైన పరమసత్యం జరిగించే భక్తిని కలిగిద్దాం. వారి వల్లే కాక మన యొక్క ఆత్మీయతను భద్రపరుచుకొని ఇష్టలుగా ఉంటాం. దేవుడికి సిద్ధపాటు అనగా ప్రిపరేట్స్. పరీక్షలకి 2 నెలల ముందే ప్రిపేర్ అవుతుంటాము. పిల్లలందరూ ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఏ పరీక్షకి ఎన్ని రోజులు చదవాలి, ఏ పరీక్షలో కఠినంగా ఉంటుంది చేస్తావే, అనగా నీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటుని దేవుడు చూస్తారు.
ఆ యొక్క భక్తుని గురించి రేపు జడ్జిమెంట్ ఇస్తారు. భక్తుని బలహీనపరచుకోవద్దు. ఆ దినమున దేవుడు చేయబోయే కార్యాన్ని సుస్పష్టంగా దేవుడు ఆయనతో ఉండే యోగ్యకరమైన బిడ్డగా నీకు నువ్వు బలపరచబడాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొనియాడతరమే కోమల హృదయ కొనియాడతరమే